జరిగింది అంటే ఒక రెవల్యూషన్. ఐ ఆల్ విత్ మీ? రైట్. దెర్ ఇస్ అ వండర్ఫుల్ రెవల్యూషన్ దట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎ సిరీస్ ఆఫ్ మెసేజ్లో నేను కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ రైట్. ఇట్ ఆల్ గోస్ బ్యాక్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. నేను ఫస్ట్ వన్ నేను చెప్పాను, సో ఒక 2 నిమిషాలు అది చెప్పేసి రెండో దానికి వెళ్ళిపోతాను. ఇట్స్ ఆల్ బిగిన్స్ విత్ ది ఫౌండేషన్స్. భూపునాదులు వేయక ముందు ఒకసారి పక్కనున్న వాళ్ళు వచ్చేసి అదొక మరో ప్రపంచం అనండి, అదొక మరో ప్రపంచం, సూపర్ ప్రపంచం అది. ఆ మరో ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప విషయాలు జరుగుతూ ఉండే. ఆ మరో ప్రపంచంలో దేవుడు, దూతలు, దైవ కుమారులు, ఆమేన్, వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు, గ్రహాల్లో ఉండేవాళ్ళు, రకరకాలైన పరలోకపు నివాస స్థలాల్లో ఉండేవాళ్ళు. దేర్ వర్ సిటీస్, దేర్ వర్ నేషన్స్, దేర్ వర్ కింగ్స్, దేర్ వర్ పీపుల్ ఈవెన్ బిఫోర్ ఆడమ్ అండ్ ఈవ్ కేమ్. అండ్ దే వర్ సన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దైవ కుమారులు, ఫ్లెష్ అండ్ బ్లడ్లో కాదు. దే వర్ డిఫరెంట్. దే హ్యాడ్ ఎథీరియల్ బాడీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక సూపర్ న్యాచురల్ బాడీస్తో ఉండేవాళ్ళు, శరీరాలతో ఉండేవాళ్ళు. దే యూస్ టు వర్షిప్ ద లార్డ్. చాలా బాగా ఉండేది. పాస్టర్ గారు మీరు ఏ మెసేజ్ అయినా అట్టే వెళ్ళిపోతారంటే నాకు ఇంకేం చేయలేం. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఆ బేసిక్ థింగ్లోకి వెళ్ళిపోతే మనకు అంత స్టోరీ అంతా బైబిల్ అంతా అర్థమైపోతుంది, ఆ స్టోరీ అర్థమైపోతాయి. అండ్ సో జాగ్రత్తగా గమనించండి. ఈ కథలో there was one fellow God created above all the angels. This angel was a cherub. Cherubims. Cherub is a singular form of the plural form of cherubims. Alright, ఈ cherub కి 6 రెక్కలు, massive guy, and he had an inert musical abilities, and he was a cherub who could fly. జాగ్రత్తగా వీడి పేరు ఏంటి? నేను మొన్న చెప్పాను అనుకుంటా, సండే చెప్పానా, ఇక్కడ చెప్పానా, అక్కడ చెప్పానా నాకు తెలియదు. ఆల్ రైట్, వాట్ ఈస్ హిస్ నేమ్? చాలామంది ఏమనుకుంటారంటే ఈ కెరూబు పేరు లూసిఫర్ అనుకుంటారు కదా. కానీ లూసిఫర్ అనేది లాటిన్ పదం. లాటిన్లో ఈ కెరూబు పేరు లూసిఫర్. కానీ వీడు అసలైన పేరు ఏంటి అంటే ఒకసారి తెరుద్దాం. యెషయా 14:12 అసలైన పేరు చెప్తాను ఈరోజు. సో వాట్ ఈస్ హిస్ రియల్ నేమ్? ఇక్కడే చెప్పానా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క ఆడి పేరు అది జాగ్రత్తగా గమనించండి. పేరని తెలియక వాళ్ళు అలాగా తర్జుమా చేసేసారు. పేరని తెలిస్తే పేరు అలాగే ఉంచుతారు. సో హీబ్రూలో ఏమని ఉంటుందంటే హెలెల్ బెన్ షహార్ అని ఉంటుంది. సో హిస్ నేమ్ వాజ్ హెలెల్. ఇక్కడే చెప్పానా? చెప్పలేదు. ఆల్ రైట్. సో హెలెల్ ఈజ్ హిస్ నేమ్. అందరూ చెప్పండి హెలెల్ అనండి. హెలెల్, హిస్ నేమ్ ఇస్ హెలెల్. హెలెల్ అంటే ఏంటి? వేకువ చుక్క, బ్రైట్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్. చాలా బ్రైట్నెస్. అందుకే బ్రైట్ని జాగ్రత్తగా గమనించండి. లైట్ని, బ్రైట్ని ఏమంటారు అంటే ఈ లాటిన్లో లూసిఫర్ అంటారు. సో లాటిన్లో ఉన్న లూసిఫర్కి మీనింగ్ ఏంటంటే ద వన్ హూ క్యారీస్ ద లైట్. దట్స్ ద మీనింగ్, ద వన్ హూ క్యారీస్ ద లైట్. వెలుగుని మోసుకుని పోయేవాడు లూసిఫర్కి అర్థం. పక్కన వాళ్ళు వచ్చేసి అర్థం అయిందా అనండి. అర్థమైందా? ఆల్ రైట్. సో లూసిఫర్కి అర్థం ఏంటంటే వెలుగుని మోసుకుని పోయేవాడు. వాడు వెలుగు కాదు. మరి వెలుగు ఎవరు? యేసు ప్రభు. ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అని. సో కెరూబు కాబట్టి కెరూబు మీద గాలి రెక్కల పైన ఆయన ఎగురుకుంటూ వచ్చాడని కీర్తన 18:10 మనకి కనపడుతుంది. అది కూడా చదవండి. మీకు డౌట్ ఉంటే అది కూడా చూపించేస్తాను. కీర్తన 18:10. కీర్తన 18:18 కెరూబు మీద. సో దిస్ ఈస్ ద కెరూబ్. దిస్ ఫెలో ఈస్ ద కెరూబ్. హీ ఈస్ ద వన్ హూ క్యారీస్ ద లైట్. కెరూబు ఏం చేస్తున్నాడంటే వెలుగుని మోసుకుని పోయేవాడు. ఆయన మీద వెలుగు కూర్చునేవాడు యేసు ప్రభు. వెలుగు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చదవండి. ఇక్కడ ఏమన్నాడు? కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. సో ఫర్ జీసస్ క్రైస్ట్ దిస్ కెరూబు వాజ్ Mercedes Maybach 600 GLS. Okay, that was his personal car, super car. So Jesus used to use this cherub. వాళ్ళిద్దరి మధ్యలో సూపర్ సంబంధం ఉండేది. పాపం రాకముందు దిస్ guy was very beautiful. చాలా బాగుండేవాడు. మ్యూజిక్ వచ్చేది.
వర్షిప్ చేస్తానే ఆ ఆరాధనకి యోగ్యుడిని మోసుకుంటూ ఆయన్ని ఆరాధించుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళేవాడు. అమేజింగ్ వరల్డ్, అంత అమేజింగ్ వరల్డ్. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చిందో, ఎప్పుడైతే పాపం వచ్చిందో, మనకి తెలుసు అక్కడ ఏం జరిగిందో. అంతటిని ఎవ్రీథింగ్ వాజ్ డిస్ట్రాయిడ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు యెషయా 14:17 వచనం చదవండి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం చేశాడో వీడు అని. ఏం జరిగింది అంటే అంత మంచి లోకాన్నంత ఏదో చేసేసాడు. చదవండి. భూమిని కంపింపచేసి రాజ్యాన్ని వణికించిన వాడు ఇతడేనా? లోకాన్ని అడవిగా అరణ్యంగా మార్చేసినవాడు ఇతడేనా అంటున్నాడు. ఇతడేనా? సో హీ హస్ చేంజ్డ్ ద వరల్డ్ ఇంటూ విల్డర్నెస్. ఆల్ రైట్. ఇప్పుడు అసలుకి అరణ్యంగా మార్చేయక ముందు వాడు ఎక్కడున్నాడు? యెహెజ్కేలు. ఇది కూడా చూసేద్దాం. యెహెజ్కేలు 28. యెహెజ్కేలు 28. 14 వచనం. అభిషేకము నొందిన కెరూబువై. నువ్వు అంటే అభిషేకించబడ్డాడు. అనాయింటెడ్ కెరూబ్ ఈజ్ నాట్ ఎ నార్మల్ కెరూబ్, అనాయింటెడ్ కెరూబ్. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆకాశముగా నీ ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. దేవుడు ప్రతిష్ఠించిన పర్వతం మీద నువ్వు ఉంటివి. సో హీ వాస్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్. కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు అంటున్నాడు. యు ఆర్ అమాంగ్ ద స్టోన్స్ ఆఫ్ ద ఫైర్. ఆల్ రైట్, ద స్టోన్స్ ఆఫ్ ద ఫైర్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. ఒకసారి ఆ 16వ వచనం చదువుదాం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఒకసారి పక్కనోళ్ళు వచ్చేసి జాగ్రత్త అనండి. సరిగ్గా లేవనుకో అనండి. పక్కనోళ్ళు వచ్చేసి చెప్పండి సరిగ్గా లేవనుకో, నువ్వు కూడా పడిపోతావు అనండి. పర్వతం మీద ఉండకుండా. చాలాసార్లు కొంతమంది దేవుని వాక్యం వింటారు, అస్సలు మార్పు రాదు. ఒకసారి మీ పక్కన వాళ్ళు వచ్చేసి ఎప్పుడో నీ టైం కూడా వస్తుందా? టైం వస్తుంది, జాగ్రత్త. నేను ఇంకెక్కువ చెప్పలేను. టైం వస్తుంది, జాగ్రత్త. వింటారు. అయ్యే లక్షణాలు, అయ్యే మాటలు, అయ్యే చూపులు, ఏ మార్పు ఉండదు. ఆల్ రైట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో కాలుచున్న రాళ్ళ మధ్యలోంచి నువ్వు ఇంకా సంచరింపవు. అంటే నేను నిన్ను వెలగొడేస్తున్నాను, తరివేస్తున్నాను, నువ్వు పడిపోతావు. కాళ్ళుచున్న రాళ్ళ మధ్య నువ్వు ఇంకా ఉండవు. అరణ్యంగా మార్చేశాడు. పడిపోతూ భూమిని అరణ్యంగా మార్చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే జాగ్రత్తగా గమనించండి. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్లీజ్ అండర్స్టాండ్. పడిపోతూ వాటిలోంచి ఒక ఫైర్ వచ్చింది, అగ్ని వచ్చింది, వాడిని బూడిదిగా మార్చేసేసి ఉంటుంది. అది కూడా చూస్తారా? ఓకే, తెరుద్దాం. అది కూడా తెరుద్దాం. 18వ వచనం. Ezekiel chapter 28, 18th verse. By your many sins and dishonest trade you have desecrated your sanctuaries, so I made a fire come out from you and it consumed you. So అక్కడ ఏమని ఉన్నదంటే I reduced you to ashes on the ground. పక్కన వచ్చేసి ఈడు బూడిదలాగా మారిపోయాడు. ఓకే, వింటున్నావా నాన్న? ఎలా మారిపోయాడు? ఎన్నున్న వాళ్ళందరికీ వార్నింగ్. ఏమైపోతాం? సో బూడిదలాగా ఎందుకు మారిపోయాడు అంటే ఈజ్ అ పిక్చర్. అది ఒక పటం అన్నమాట, an exemplary పటం. ఈజ్ గివింగ్ an example that everything became ash.
లోకమేమో అరణ్యంలాగా మారిపోయింది. అన్నీ మాడిపోయి మిగిలిపోయిన మాడిపోయి నల్లగా అయిపోతాయి. సో ఆ రాళ్ళు కూడా, ఆ రాళ్ళలో ఉన్న అగ్ని పోయి మసైపోయి నల్లగా అయిపోయినాయి. అన్ని బూడిదలాగా అయిపోయినాయి. పర్వతం కూడా అలాగే మారిపోయింది. శాపానికి ఉన్న రిజల్ట్ అది. He was thrown out and everything, the whole creation అంతా. అందుకే ఆ క్రియేషన్ అలాగ అయిపోయింది కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుంటుందంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను అయిపోయింది. దట్స్ అ సీన్. ఓకే, నిరాకారంగాను శూన్యంగా అయిపోయింది అంటున్నాడు. అది దేవుడు భూమిని నిరాకారంగా శూన్యంగా తయారు చేయలేదు, వీడు తయారు చేశాడు. ఆ భూమిని కార్ డ్రైవర్గా పెట్టాడు. వీడు వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. సో కారు నాశనం అయిపోయింది. సో అది నిరాకారంగాను, లోపల ఉన్న వాళ్ళు బయట పడిపోయి చచ్చిపోయారు కాబట్టి శూన్యంగా అయిపోయింది. ఆల్ రైట్, ఎవ్రీథింగ్ బికేమ్ విల్డర్నెస్. ఇట్స్ అ కర్స్. నేనేమనుకుంటాను అంటే, మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారండి, వై ఈస్ ద సీ వాటర్ సాల్టీ? మాకేం తెలుసు పాస్టర్ గారు, అట్లీస్ట్ క్వశ్చన్ అని అడిగావా? తెలుసుకోవాల్సింది అడగాల్సింది పక్కన పెట్టేసి అట్లీస్ట్ క్వశ్చన్ అడిగా, వై ఈస్ ద సీ వాటర్ సాల్టీ? ద రిజల్ట్ ఆఫ్ ద ఫాల్. The result of the fall of the Lucifer. Imagine seas, sweet water. Amazing.